ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను. పొద్దున్న 7 అవుతా ఉంది. సో పెట్రోల్ ఎంత పోయింది, ఎంత సంపాదించాము, అన్ని విషయాలు చెప్తాను. థ్యాంక్ యూ. విధాన సౌదా. But the driver, he didn't find the location. The home. Thank you. Is this a call center or what? Thank you. What are you waiting? ఒకడు ఫోన్ చేసి ఓలా అప్డేట్ ఏంటంటే 30 rupees, 30 something. 34. అందుకనే నేను ర్యాపిడో కన్నా ఊబరే. నా హెల్మెట్ సెటప్ ఇలా ఉంటుంది, చాలామంది అడిగారు కదా. కష్టాలేంటి, సుఖాలేంటి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రి ద అవెంజర్ రైడర్. ఈరోజు వీక్ డే, వెన్స్డే అనమాట. వెన్స్డే నాకు ఆఫ్ ఉంది. దానికోసం సాయంత్రం ఇప్పుడు ఎంత అవుతుంది, 4:56 అంటే 5 o'clock అనుకోండి. 5 వరకు నైట్ అంతా చేయగలమా, మార్నింగ్ వరకు ఎంతవరకు చేయగలం, ఎంత డబ్బులు సంపాదిస్తాం, ఎలాంటి రైడర్స్ అంటే ప్యాసింజర్స్ ఎక్కుతారు, అలాగే ర్యాపిడో, ఊబర్, బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళ కష్టాలేంటి, సుఖాలేంటి, మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్, టోటల్గా అన్ని విషయాలు ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. నా సెటప్ ఎలా ఉంటుంది, బైక్, నేనేమో రెయిన్ కోట్ ఒకటి తీసుకున్నాను, అలాగే సేఫ్టీ షూ, రైడర్ షూ, అంతే. బైక్ మీద కలుసుకుందాం. మొబైల్ ఛార్జర్ ఆల్రెడీ చెప్పాను, బోబో ఛార్జర్ వాడతాను, QC 3.0ది. చాలా మంచి ఛార్జర్ ఇది. ఆల్మోస్ట్ 1 year దాటిపోయింది. సో ట్రిప్ 0 చేయట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి 134.9. ట్రిప్ కూడా ఎన్ని కిలోమీటర్స్ తిరిగామని చూపిస్తాను. సో ఊబర్, ర్యాపిడో అంటే ర్యాపిడో నేను తక్కువే చేస్తాను, ఊబర్లోనే ఎక్కువ డిపెండ్ అవుతాను రైడ్స్ కోసం. ఒకవేళ కొన్ని ఏరియాస్లో రైడ్స్ రాకుంటే అప్పుడు ర్యాపిడో ఆన్ చేస్తాను అనమాట. అది కూడా ఒక 20 minutes వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఆర్డర్స్ రావట్లేదంటే అప్పుడు ర్యాపిడోకి వెళ్తాను. ఎందుకంటే చూపించాం కదా లాస్ట్ వీడియోలో, ర్యాపిడోలో చాలా కమిషన్ ఎక్కువ. కొత్త ప్లాన్స్ ఏదో వదులుతున్నారు 0 commission అని. అవన్నీ ఫుల్ టైం చేసే వాళ్ళకు మాత్రమే, మనలాగా పార్ట్ టైం చేసే వాళ్ళకి కాదు. ఎందుకు చూపిస్తానండి. రెయిన్ సెట్ స్టార్టెడ్. ఓకే, ఇవాగలు ర్యాపిడో గలి మలే 0 commission ఇన్సెంటివ్ మలే ಅವಲಂಬಿತರಾಗಬಾರದು. ಪ್ರತಿ ರೈಡ್ ಮಲೆ 20% ಕಮಿಷನ್ ಉಳಿತಾಯ ಮಾಡಿ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಇದು 0% కమిషన్ అంట. ఆ 0 commission అని సబ్స్క్రైబ్ చేయాలంట. సబ్స్క్రైబ్ అని కొడితే 35 రైడ్స్కి 0 commission కావాలంటే 249 పే చేయాలంట. 60 రైడ్స్కి 0 commission కావాలంటే 399. ఒకటి 8 days, 9 days, 10 days. 100 రైడ్స్కి 0 commission కావాలంటే 499 మనం ఎక్స్ట్రా పే చేయాలంట. వై షుడ్ వీ పే ఎక్స్ట్రా? అర్న్ చేసుకునే చోట ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అప్ఫ్రంట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి చేయమంటే చేయొద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దండి డబ్బులు ఇచ్చి. ఎందుకంటే ఆల్మోస్ట్ డబ్బులు వేస్ట్ చేసి మరి మనం డబ్బులు సంపాదించుకోవాలా. అది ఎంతవరకు వర్కౌట్ ఉందో నాకైతే ఐడియా లేదు. అయినా నేను ట్రై చేయదలుచుకోలేదు. ర్యాపిడో నేను తక్కువ యూస్ చేస్తాను. రెయిన్ సెట్ స్టార్టెడ్ అట్ 5 PM అంట ఇప్పుడు. ఓకే, డ్యూటీలోనే ఉంటాను, చూస్తాను అంటే ఎంత అమౌంట్ చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్కి నాకు ఐడియా ఉంటుంది కదా. ఎక్కువ కిలోమీటర్స్కి ఒక 10 kilometers-కి 110 rupees అలా ఉంటేనే వెళ్తాను. ఇంకా తక్కువ ఉందనుకోండి వెళ్ళను. సో చూసుకొని ర్యాపిడో, ఊబర్ 2 చేసుకొని ఈరోజు మొత్తం మీకు బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తాను ఇన్ బెంగళూరు. అలాగే ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటే అంటే బెంగళూరులో అవి కూడా చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద రైడ్. నా హెల్మెట్ సెటప్ ఇలా ఉంటుంది, చాలామంది అడిగారు కదా. మిర్రర్లో కనిపిస్తుందో లేదు చూడండి. నా హెల్మెట్ నీట్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి GoPro Hero 9. మైక్ అంతా ఇట్లా చుట్టేసాను అనమాట. మైక్ అంతా ఇట్లా చుట్టేసి బోయా M1 మైక్ ఇది. సో లోపల మైక్రోఫోన్ పెట్టాను అనమాట. సో ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది. ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరి వెంటనే ఒక ఆర్డర్ వచ్చిందనమాట. దాని గురించి చెప్తాను. పికప్ వచ్చేసి 1.0,
డ్రాప్ వచ్చేసి 9.7. ఇది ఊబర్లో సేమ్ అదే ఆర్డర్. హస్కూర్ 1.1 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ 9.2. ర్యాపిడోలో వచ్చేసి 78 ఉంటే ఊబర్లో 101 ఉంది. ఆల్మోస్ట్ మనకు 20 రూపీస్ తేడా ఉందన్నమాట ర్యాపిడోకి ఊబర్కి. చూస్తున్నారు కదా, అందుకనే నేను ర్యాపిడో కన్నా ఊబరే సెలెక్ట్ చేస్తాను. ఊబర్లో రైడ్ యాక్సెప్ట్ చేశాను కానీ కస్టమర్ క్యాన్సిల్ చేసింది, సోనియా మ్యామ్. ఎందుకు క్యాన్సిల్ చేసిందంటే సేమ్ అట్ ఏ టైంలో ర్యాపిడో ఊబర్ రెండు ట్రై చేస్తుంటారు కదా. సో ఏ దాంట్లో ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే అంటే కొంచెం డబ్బులు తక్కువ ఉన్నా కూడా వాళ్ళు కస్టమర్స్ దానికి ప్రిఫర్ చేస్తారు. సరే వెయిట్ చేద్దాం ఇంకా ఆర్డర్స్ కోసం. ఊబర్లో ఇన్సెంటివ్స్ ఏంటంటే 50 రైడ్స్ కంప్లీట్ చేస్తే మనకు 250 రూపీస్ వస్తుంది. ఇంకా వేరే ఇదేదో 15.5 కిలోమీటర్స్ అంట, 128 ప్లస్ 38 ఆల్మోస్ట్ 160 యాక్సెప్ట్ చేద్దాం. సరే ఇట్లా కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్స్ అయితే చేయొచ్చు ర్యాపిడోలో. సరే చూద్దాం రండి. ఎంత 2.2 కిలోమీటర్స్ వెళ్ళాలి, 15.5 కిలోమీటర్స్ వెళ్ళాలి ట్రాఫిక్లో. మనకు వచ్చేసి 168 రూపీస్ వస్తుంది 15 కిలోమీటర్స్ రైడ్కి. సర్చ్ ఏదో యాక్టివేట్ అయింది అందుకని ప్లస్ 38 ఉంది. సరే కస్టమర్ లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. ఒక 1 కిలోమీటర్కి 12 మినిట్స్ పడుతూ ఉంది చూడండి. కోరమంగళ ర్యాపిడోనే. ఫైవ్ 500 మీటర్స్కి ఇంకా 4 మినిట్స్ చూపిస్తుంది చూడండి. చేతులంతా నొప్పిస్తాయి. కోరమంగళ మెయిన్ పబ్ ఉన్న చోటుకు వచ్చేసాను. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి బుక్ చేసింది. ఊబర్లో ఎవరండి ఆర్డర్స్ రావని ఏదో మెసేజ్ కామెంట్లో పెట్టారు. ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అంటే డిపెండ్స్ అపాన్ ఏరియా, ఏ ఏరియాకి వెళ్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఐ సా యూ, ఐఎమ్ జస్ట్ కమింగ్. Yeah. Sorry? 30 rupees, 30 something. 34. Thank you. ఓలా అప్డేట్ ఏంటంటే ఓలా వాళ్ళు మొన్న కాల్ చేశారు సర్వే కోసం. మీరు రోజు ఎంతసేపు చేస్తారు బైక్ ట్యాక్సీ, ఎంత సంపాదిస్తారు, ఇన్సెంటివ్స్ ఎలా ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు సర్వే కోసం అని చెప్పి కాల్ చేసి అందరి రైడర్స్కి అంతా అడుగుతున్నారంట. ఊబర్ రైడర్స్, ర్యాపిడో రైడర్స్కి అంతా బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకి ఫోన్ చేసి సర్వే అడుగుతారు. నాకు కూడా కాల్ వచ్చింది, అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వాళ్ళు తొందరలోనే బైక్ ట్యాక్సీ స్టార్ట్ చేస్తున్నాము బెంగళూరులో, మేము అప్డేట్ చేసి చెప్తాము, మీరు ఇంట్రెస్టెడా అని చెప్పి అడిగారు. ఇంట్రెస్టెడే, చెప్పండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో సర్వీసెస్ అని. సో ఒకవేళ ఓలా కూడా వచ్చిందంటే బాగా కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది అనమాట. ర్యాపిడో
ప్రైజెస్ తగ్గించాల్సి వస్తుంది. ఆల్రెడీ ఊబర్ కమిషన్ 0 కమిషన్ మీద పోతా ఉంది కదా, ఓన్లీ జిఎస్టీ ఒకటి కట్ చేసుకుంటుంది ఊబరు. ర్యాపిడో కూడా కొత్తగా ప్లాన్స్ ఏదో పెట్టిందనమాట. ఈడ రోడ్ బ్లాక్. సో ఓలా వచ్చేసిందంటే ఓలాతో పాటు 3 పార్ట్నర్స్ అనమాట. 3 ఆన్ చేసుకొని టక 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 రైడ్స్ చేస్తూ ఆన్ చేయొచ్చు. ఇంకా సర్వీసెస్ రావాలి అంటే కాంపిటీషన్ ఉంటేనే కదా. ఇప్పుడు ఓన్లీ ఊబరు ర్యాపిడో రెండింటి మీద నడుస్తూ ఉంది. ఇంకొకటి వస్తే మంచిది, కాంపిటీషన్ ఈజ్ గుడ్. మొత్తం అన్ని చోట్ల బ్లాక్ అయిపోయింది. ఎట్లా వెళ్ళాలిరా బాబు. జయనగర్లో ఉన్నాము. జయనగర్లో ఇంత ట్రాఫిక్, ఇన్ని రోడ్ సైడ్ బ్లాక్స్. గూగుల్ మ్యాప్స్ అప్డేట్ అవుతుంది మామూలుగా, ఎందుకో అవ్వట్లేదు. వాడు అక్కడ డ్రైవర్ లేడు, ఇక్కడ డ్రైవర్ లేడు. మంచి పూల వాసన వస్తుంది ఇక్కడంతా, పూల మార్కెట్. వావ్, వాట్ ఏ స్మెల్. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాను. కస్టమర్ ఎక్కడుందో ఏమో. కాలింగ్ ఫ్రమ్ ఊబర్. ఐమ్ ఎట్ ద లొకేషన్. రిలయన్స్ మార్ట్. Coming from Reliance Mart. Okay, I'm towards your right. ఫ్యాషన్ షో చూపిస్తున్నారప్ప. ఏమి ట్రాఫిక్ రా బాబు. 7:48 అవుతుంది. 10 o'clock వరకు ఇంతే. మొత్తం బెంగళూరు మొత్తం ట్రాఫిక్ చేతులతో వస్తాయి. నాకు తెలిసి ఈవినింగ్ స్టార్ట్ చేసే బదులు నైట్ 10 తర్వాత స్టార్ట్ చేయడం బెస్ట్. 10 to మార్నింగ్ 9 వరకు చేసుకోవచ్చు హ్యాపీగా, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. ఈ ట్రాఫిక్లో మొత్తం చేతులంతా వస్తాయి. అట్లే పెట్రోల్ కూడా ఎక్కువ ఖర్చు అయిపోతుంది, మైలేజ్ తక్కువ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, చూడండి ఊబర్లో ఎక్కడ ఆర్డర్స్ వస్తాయంటే ఇట్లా ఆరెంజ్ కలర్లో ఉంటుంది, లైట్ ఆరెంజ్. ఆ ఏరియాలో మనకు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయని ఊబర్ చూపిస్తుంది. హై డిమాండ్ ఏరియాస్ అన్నమాట. ఇప్పటికి 265 అయింది 3 ట్రిప్స్కి. లెట్స్ కంటిన్యూ. हेलो सर भेज दिया मैं 1000 से नहीं भेजा है आपने, एसएमएस भेजा है। एसएमएस क्या रहता है? एसएमएस भेजा है, नहीं भेजा पेटीएम से नहीं भेजा। नहीं पेटीएम से भेजा है। पेटीएम से नहीं भेजा, नहीं इस मोबाइल नंबर डाल से। सकता हूँ मैं सर आप? हाँ डाल दीजिए हाँ सेम नंबर को डाल। आप मेरे को अमाउंट रिटर्न करेंगे ना? क्या
मेरा अमाउंट डालेगा ना, स्क्रीन शॉट डालता है। हाँ, किसको देना है? मैडम को देना कहाँ है मैडम? है, लोकेशन को है। हाँ, जा रहा हूँ अभी 1 मिनट में पहुँच। ओके, ये मैडम को अमाउंट रिटर्न करो। मैडम को अमाउंट रिटर्न करना है? कहाँ आया मेरे को अमाउंट? मैं आपको स्क्रीन शॉट डाल सकता हूँ। हाँ, डाल दीजिए मेरे को। एसएमएस दूसरा नंबर से, पेटीएम से नहीं आया, दूसरा नंबर से आया। हाँ, तो मैं नेट बैंकिंग से बोल रहा हूँ। नेट बैंकिंग? या नेट बैंकिंग को आया, मेरा बैंक अकाउंट में पैसा आना है ना? हाँ, तो मैं भेज दिया ना भाई, इधर से मेरे को नहीं पता। 1 मिनट। हाँ, बता रहा हूँ। आपका बैंक का माइनस लग रहा होगा सर, मेरे इधर चला गया। चला गया? तो आप स्क्रीनशॉट भेज दीजिए। हाँ, मैं भेज रहा हूँ। मेरा अमाउंट रिटर्न करेंगे ना? हाँ, रिटर्न करेगा ना, मेरे को मेरा अकाउंट में आएगा तो रिटर्न करेगा। नहीं, मेरे को नहीं पता आपका अकाउंट में आए नहीं आए, मैं आपको हाँ, स्क्रीन शॉट डालूंगा। हाँ, कौन है इधर पिकअप करने वाला, उसको दिखाऊंगा मैं। नहीं, उसको नहीं दिखाना है, तो आपको ही देखना है। हाँ, इधर कोई भी नहीं है ना? कोई भी नहीं है। సారీ ఒకడు ఫోన్ చేసి బుక్ చేశాడనమాట. చూడండి, బ్రాండ్ పహత్ అంట. సో ర్యాపిడోలో ఈ స్కామ్ జరుగుతుందనమాట. ఏం చేస్తాడంటే కాల్ చేసి చూడు క్యాన్సిల్ చేశాడు వాడు. ఓకే, ఏం చేశాడంటే నేను ఎక్స్ట్రా అమౌంట్ పంపిస్తాను, అక్కడ పోయిన తర్వాత అమ్మాయికి ఇవ్వండి అని చెప్పి. ఇది నెంబర్ 7339867647 733986767 వీడి అకౌంట్ నంబర్ ఈజ్ క్రెడిటెడ్ ఫర్ పేమెంట్ బ్యాంక్ 1300. ఇట్లా స్కామ్ జరుగుతుంది అనమాట. నీకు అకౌంట్లో అమౌంట్ వేసాను, అక్కడ ఉన్న వాళ్ళకి లేకపోతే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి అని చెప్పి స్కామ్ జరుగుతుంది ర్యాపిడోలో. ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు జరిగింది నాకు కూడా. ర్యాపిడో డ్రైవర్స్, ఊబర్ డ్రైవర్స్ చాలా జాగ్రత్త, ఇలాంటి ఫేక్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా ఆర్డర్స్ చూసుకోండి. టైం ఎగ్జాక్ట్లీగా 3 o'clock అవుతుంది. ఈ టైంలో కూడా ఇంకా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కోరమంగళలో ఉన్నాం. సో కోరమంగళ పబ్ ఏరియాలో ఉన్నాము. చిన్నగా పడుతున్నాయి చినుకులు, ఫాస్ట్గా పడట్లేదు. నైట్ అంతా చేశాను కదా, చల్లగా కూల్గా బాగుంది. కానీ కొంచెం టైర్డ్ అయిపోయాను ఆల్రెడీ. సాయంత్రం 5 o'clock మొదలెట్టాం కదా, ఇంకా పొద్దున వరకు చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా ఎన్ని రైడ్స్ వస్తాయని. కస్టమర్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నట్టుంది. హలో, ఐఎమ్ అట్ ద లొకేషన్. Subway, I'm at the subway. I'm at subway. You're right. You wait you long time, you don't come. Yeah. 1706. You have 500 change? 100 change you have? 100? Yeah. Mate. Here?
కోరమంగళలో కూడా మొదలెట్టేశారనమాట వీళ్ళు. ఇంకా ఆర్డర్స్ మీద ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. హెచ్ఎస్ఆర్లో పోవాలంట ఊబర్లో. వెళ్దాం. ఇదిగో ఇక్కడే ఉన్నారు వీళ్ళ కాపురం అంతా. కలెక్టెడ్. రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి ఊబర్లో అయితే ఈ టైంలో కోరమంగళ ఏరియా నుంచి. ऑफिस ओटीपी बता, उसमें नहीं आ रहा ना। 1905 ओके थैंक यू। बैठो भैया। हाँ बैठो. Is this a call center or what? No, it's edtech. Sorry? But it's like kind of a edtech, like you have known Byju's, right? Oh, Byju's, yeah. It's same like that. Okay. So, So I dropped few people here at the same time. So shift starts at 3 o'clock and completely night shift. night shift, only night shifts. Okay. The truck is there, no? Straight. Okay. One second. Unable to verify here. Maybe because of rain. Do you have any other way? Try again. It's not coming. What was 39, no? Yeah. It's done. Thank you. Thank you. ఈ ఆర్డర్ ఎక్కడికంటే 80 రూపీస్ ఆర్డరు. కోదండ రామ నగర్ అంట. ఎక్కడుందో తెలియదు, పోదాం. టైము 3:24. కోరమంగళ దగ్గర ఖచ్చితంగా ఆర్డర్స్ వస్తాయి. కస్టమరు అటు సైడ్ పై నిలబడిందా. అడంగల సౌత్ ఆఫ్రికన్ అంటే ఆఫ్రికన్ అమ్మాయిలే బిజినెస్ చేసే వాళ్ళే ఉంటారు ఈ టైంలో. ఊబర్ అయంగల 8053. Baba. ఆఫ్రికన్ కాదు, నార్త్ ఇండియన్.
You're waiting for a long time, right there? बहुत देर से वेट कर रहा है ना कैब के लिए. Sorry? You're waiting there for a long time. Yes. I saw you like half an hour before while I was going into inside. Because I'm still waiting there. So are you not getting the cabs? He was booking, but the driver, he didn't find the location. That's why. Oh, Yeah, so I thought, thank you. టైము 4:30 అవ్వబోతుంది. విధాన సౌద డాక్టర్ అంబేద్కర్ వీధి. మెజెస్టిక్ బ్యాక్ సైడ్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:15. అర్లీ మార్నింగ్ 5:15కి టువర్డ్స్ హోమ్ డెస్టినేషన్ పెట్టాను ఊబర్లో. హియర్ ఓన్లీ. పొద్దున 6 అయింది ఎగ్జాక్ట్గా. నైట్ అంతా రైడ్స్ చేస్తూ ఇప్పుడు వచ్చేసి రూపేణ అగ్రహార ఇంటికి వెళ్తూ ఉన్నాను. ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. పికప్ ఇక్కడ పెట్టి కస్టమర్ ఎక్కడికి పోయిందో ఏమో. హలో కాలింగ్ ఫ్రమ్ ఊబర్. కార్ అండ్ బైక్ స్టోర్ సిల్క్. సారీ, car and bike store, that side of the road. Okay, but you kept this side, you kept the pickup as Rupena Agrara, this side of the road. Okay, let me come that side. Car and bike store, right? Yeah, I will come there, wait. అమ్మకి ఏం తెలియదంట, అటు సైడ్ నిలబడింది. సో హెల్ప్ చేద్దాం. నైన్ సిక్స్ థ్యాంక్ యూ. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. పొద్దున్న 7 అవుతా ఉంది. సో పెట్రోల్ ఎంత పోయింది, ఎంత సంపాదించాము, అన్ని విషయాలు చెప్తాను. ఎక్కడ స్టార్ట్ చేశానంటే 135 దగ్గర స్టార్ట్ చేశాను. ఇప్పుడు 182.
182 మైనస్ 135, 247 కిలోమీటర్స్ తిరిగాను. నిన్న వెన్స్డే 5 o'clock స్టార్ట్ చేస్తే ఈరోజు 7 వరకు 14 hours. మనకు పెట్రోల్ ఎంత ఖర్చు అయిందంటే నా బైక్ మైలేజ్ 45 ఇస్తుంది కాబట్టి 45 వేస్తే 5.4 అంటే 548 రూపీస్, 550 రూపీస్ మనకు పెట్రోల్ పోయింది. ఇంకా ఎంత సంపాదించాను చూపిస్తాను. ఊబర్లో, ర్యాపిడోలో రెండిట్లో చేశాను. ర్యాపిడోలో వెన్స్డే అర్నింగ్స్ నుంచి చూపిస్తాను. ర్యాపిడోలో వెన్స్డే వచ్చేసి 273 ప్లస్ థర్స్డే వచ్చేసి 164. ర్యాపిడోలో ఏంటంటే 12 to 12 క్యాల్కులేట్ అవుతుంది డే. సో 2 రోజులు అంటే వెన్స్డే 5 to 12, తర్వాత 12 to మీద అంటే థర్స్డే కూడా కంటిన్యూ చేశాను కదా. సో ర్యాపిడోలో మనకు 437 చేశాను. అదే ఊబర్లో అయితే వెన్స్డే అర్నింగ్స్ వచ్చేసి 1295. ఏందో కొడుతున్నాను. ప్లస్ 1295 ప్లస్ థర్స్డే వచ్చేసి 253. ఓకే, టోటల్ అర్నింగ్స్ వచ్చేసి 1985. దీంట్లో మనం 550 తీసేస్తే మనకు ఈరోజు 14 అవర్స్కి అర్నింగ్స్ వచ్చేసి 1435. గంటకు 100. నేను సపరేట్గా అర్నింగ్ ఇంత చేశాను చూపించాల్సిన అవసరమే లేదు. ఎన్ని గంటలు చేశాను అనేది చూసుకుంటే అన్ని వందలు అంతే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫుల్గా టైర్డ్ అయిపోయాను బాగా. కింద సీట్ మాత్రం అదిరిపోయింది. 14 గంటల సేపు అంటే 14 గంటలు ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes మాత్రమే బ్రేక్ తీసుకున్నా. మిగిలినవన్నీ రైడ్స్ బ్యాక్ టు బ్యాక్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.